విజయవాడలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్దకు భారీగా పేదలు తరలి వచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్దే ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేస్తున్నారు పేదలు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, విజయవాడ నగరంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలంటూ ఈరోజు సిపిఎం కార్యక్రమానికి పిలిపించింది. దాదాపు విజయవాడ నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. మనం చూస్తే సిపిఎం కార్యకర్తల దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి పేదలంతా వచ్చారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సచివాలయ పరిధితో పాటు ఒక అప్లికేషన్ వాళ్ళంతా కూడా పూర్తి చేసిన పరిస్థితి. మనం అప్లికేషన్ చూస్తే దాంట్లో ఎక్కడ ఏ ఏరియాలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ అడ్రస్, ఆధార్ నెంబర్ అన్నీ కూడా తీసుకున్నారు. అధికారులు వచ్చి ఒక ఇన్సూరెన్స్ కూడా ఇచ్చారు. ప్రతి అప్లికేషన్కి కూడా వాళ్ళు ఎక్నాలజ్మెంట్ ఇస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ అన్ని కూడా వాళ్ళ అధికారులకు ఇవ్వబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు నాయకులు ఉన్నారు. వార్త మేడం ఏం చెప్తారు? దాదాపు 22 నెలల కాలం గడిచిపోయింది. పేదలంతా కూడా మనం చూసాం, వేల సంఖ్యలు ఇక్కడికి రావడం, అప్లికేషన్లు చూస్తేనే మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు? ప్రభుత్వాలు పేద ప్రజలకి ఎన్నికలప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ తప్ప దాని మీద ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాలి అనేటువంటి ఆలోచన, స్పృహ కొరవడింది ప్రభుత్వాలకి. ఇవాళ ఇళ్ళు లేనటువంటి వాళ్ళు నగర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ అద్దెలు కట్టలేక, ఉపాధి లేక, పనులు కోల్పోయి పిల్లల చదువులు భారాలతో నలిగిపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ 2 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీ గురించి వాళ్ళ స్పృహలో కూడా లేనట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా స్పందించాలి. ప్రభుత్వం ఇస్తామన్న 2 సెంట్ల హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తాం. ఈ మొత్తం మీటింగుల కోసం అయితే మేము మొత్తం కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి జనాలు తీసుకొచ్చి మీటింగులు పెట్టడం తప్ప ఎప్పుడు కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు. అలాగే ఆన్లైన్లో చేసుకోమని కొన్ని వందలు ఖర్చు పెట్టించి ఆన్లైన్ చేయించారు. ఇప్పటి వరకు కూడా ఇంటి పట్టాలు ఇచ్చింది లేదు. వాళ్ళు ఏదైనా పిల్లల పెళ్ళే కానీ, ఆరోగ్యం బాగాలేనప్పుడే కానీ, లేదంటే ఇల్లు బాగు చేయించుకోవడానికే కానీ, బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి పట్టాలు లేకపోవడం వల్ల, ఇల్లు చెల్లుబాటు అవ్వడం వల్ల అప్పులు చేసి అప్పులు వడ్డీలు కట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఇల్లు లేని వారికి నివాసం కల్పించాలనే లక్ష్యం వీళ్ళకి లేదు. కేవలం మున్సిపల్ ఎలక్షన్ల ముందు వస్తే చేతికి పట్టాలు ఇస్తారు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వస్తే చేతికి పట్టాలు ఇస్తారు, లేదంటే మీరు దరఖాస్తులు పెట్టుకోండి అని పదే చెప్తున్నారా తప్ప ఇచ్చే కార్యక్రమం జరగడంలో ఉన్న భూములన్నీ, ఖరీదైన భూములన్నీ, నివాస యోగ్యమైన అందుబాటులో ఉన్న భూములన్నీ కూడా బడాబాబులు కట్టబెట్టేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి ఇల్లు లేని పేదలు ఇంటి అద్దెల కోసం ఒక్కొక్క కుటుంబం సంవత్సరానికి ₹1,00,000 ఇంటి అద్దెల రూపంలో భారాన్ని భరిస్తుంది. ఈ ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇస్తున్న సంక్షేమం ఏముంది? ఇంటి అద్దెల భారాల నుంచి తప్పించండి బాబోయ్ అని అడుగుతుంటే ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి. కట్టినిల్లు వాటాలు వేసుకుంటున్నారు. ఎంపీ వాటా, ఎమ్మెల్యేల వాటాలంట. ఈ వాటాలు పంచుకోవడమే సరిపోతుంది. అది టిట్కో ఇల్లు అయినా, జేఎన్ఆర్ఎం ఇల్లు అయినా, లేదు ఇప్పుడు 2 సెంట్లు ఇల్లు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, విజయవాడ నగరంలో ఒకరికైనా 2 సెంట్లు ఇచ్చారా? ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? సమాధానం చెప్పండి. అనేక సార్లు లబ్ధిదారులందరూ కూడా అర్జీలు పెడతా ఉన్నారు. అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎవరికి కూడా ఒక్కళ్ళకి కూడా ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. ఈసారి అలా కాకూడదు. మళ్ళా మీరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు మేము ఇల్లు ఇస్తామన్న నేపంతో మీరు సచివాలయాలు అప్లికేషన్లు పెట్టండి అని తప్పితో పట్టిస్తా ఉన్నారు. మీరు అది సరైనది కాదు అని మేము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎప్పటికైనా వాళ్ళకి లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు 2 సెంట్ల భూమి ఇవ్వాలని మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. మీరు ఇవ్వని పక్షంలో మేము కలెక్టర్ ఆఫీసుని ముట్టడి చేస్తాం, ప్రజల ఇళ్లని ముట్టడి చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది చెప్తున్నారు. అప్లికేషన్స్ అన్ని కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ప్రతిసారి రావడం, అప్లికేషన్ పెట్టడం, అధికారులు హామీని తీసుకుని మళ్ళీ విరమిస్తున్నారు. ఈసారి మాత్రం అలా కాదు. ఖచ్చితంగా ఇప్పుడు అప్లికేషన్కి రెస్పాన్స్ రాకపోతే విజయవాడ నగరంలో ఖాళీగా ఎక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా పేదలు తీసుకెళ్ళి ఆక్రమిస్తామంటున్నారు. టిట్కో ఇల్ని కూడా తామే స్వాధీనం చేసుకొని లబ్ధిదారులకు ఇస్తామంటూ సిపిఎం అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.